అందరికీ నమస్తే అండి. సో మనం రాష్ట్రంలో వైసీపీ గెలుపా టీడీపీ గెలుపా అనే అంశాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు, ఎవరి గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి అనే అంశాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు ఈసారి మనం కాంగ్రెస్ పార్టీ ప్రభావాన్ని కూడా ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని షర్మిల గారు లీడ్ చేస్తున్నారు కాబట్టి, కొన్ని నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులను నిలబెట్టారు కాబట్టి, వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళనే కాంగ్రెస్లోకి తీసుకొని అభ్యర్థులుగా సీట్లు ఇచ్చారు కాబట్టి చాలా నియోజకవర్గాల్లో ట్రయాంగిల్ పోటీ నెలకొంది. సో అది వైసీపీకే నష్టం జరుగుతుంది. సో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి అని లెక్కించే ముందు కాంగ్రెస్ పార్టీ ఎఫెక్టు, వైసీపీ ఓట్ల చీలిక ప్రభావం కూడా మనం లెక్కేయాలి. ఇప్పుడు చీరాల నియోజకవర్గం ట్రయాంగిల్ పోటీ అవుద్దని ఎవరు ఊహించాల. అక్కడ టీడీపీకి వైసీపీకి మాత్రమే పోటీ, కర్ణం వెంకటేష్ గారికి, ఎంఎం కొండయ్య గారికి మాత్రమే పోటీ అనుకున్న సమయంలో ఆమంచి కృష్ణమోహన్ గారు కాంగ్రెస్ పార్టీ సింబల్తో బరిలోకి దిగారు. అప్పుడు అక్కడ ట్రయాంగిల్ పోటీ అయిపోయింది. ఇప్పుడు ఎవరు గెలిచినా అక్కడ 2-3 వేలతో గెలిచే అవకాశం తప్ప అంతమించి వచ్చే ఛాన్స్ లేదు. ముగ్గురికి కూడా చాలా హోరాహోరీ టఫ్గా జరుగుతుంది. సో అయితే పోల్ మేనేజ్మెంట్లో వైసీపీ కాస్త ముందంజలో ఉంది కాబట్టి మేబీ ఛాన్సెస్ ఎటున్నాయని చూడాలి. అలాగే మడకశిర, అక్కడ కూడా ట్రయాంగిల్ పోటీ మొదలైంది. అక్కడ రఘువీరారెడ్డి గారి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాంగ్రెస్ పార్టీ మీద. కాబట్టి మడకశిర నియోజకవర్గంలో కూడా ట్రయాంగిల్ పోటీ, కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తుంది. అలాగే సింగనమల నియోజకవర్గం, అక్కడ కూడా అదే పరిస్థితి. వీటితో పాటు ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎక్కువ ఉంది. అసలు ఊహించని చోట, ఇప్పుడు దెందులూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఎవరు ఊహించి ఉండరు. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున వైసీపీ నుంచి వచ్చిన ఆలపాటి నరసింహమూర్తి గారు, ఆయన వైసీపీ జిల్లా అధికార ప్రతినిధిగా గతంలో పనిచేశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కీలకంగా ఉన్నారు. సో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగినప్పటి నుంచి ఆయన్ను కాంగ్రెస్ పార్టీని వైసీపీ సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టింది. వాళ్ళు ర్యాలీలు చేసినా అడ్డుకోవడం, వాళ్ళు మీటింగులు పెట్టినా అడ్డుకోవడం, కావాలని వాళ్ళతో కవ్వింపులకు వెళ్ళడం, వాళ్ళతో గొడవలు పడడం, పోలీసులతో వాళ్ళని కొట్టించడం, ఇవన్నీ నానా ఇబ్బందులు చేశారు. సో దానివల్ల కాంగ్రెస్ పార్టీ మీద సింపతి పెరిగింది. అందులోకి వాళ్ళు హార్డ్ వర్క్ చేశారు. ఆ సమీప గ్రామాలతో పాటు నియోజకవర్గం మొత్తం కూడా పర్యటించడం, అలాగే కొన్ని చోట్ల బోర్ లేదు అని ఒక చోట బోర్ లేదు, 2 ప్రభుత్వాలని కూడా మేము అడుగుతున్నా ఇవ్వట్లేదు అంటే ఆయన సొంత డబ్బులు పెట్టి బోర్ వేయిస్తారని చెప్పి హామీ ఇచ్చి అప్పటికప్పుడు కొబ్బరికాయ కొట్టడం. సో ఇలా కొన్ని అంటే ప్రచారంలో ఒక రకంగా దెందులూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 2 ప్రధాన పార్టీలకు పోటీగా వెళ్ళింది. సో ఆ ప్రభావం ఇక్కడ వైసీపీ మీద ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి ఎంత 2,000 ఓట్లు 3,000 ఓట్లు వస్తే పెద్దగా నష్టం ఉండదు. కానీ 7-8 వేలకు పైగా ఓట్లు వస్తే దెందులూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 7,000-8,000 ఓట్లు పోలైతే మాత్రం ఆ ప్రభావం వైసీపీకి నష్టం జరుగుద్ది. అసలే దెందులూరు నియోజకవర్గం హోరాహోరీ, అంత సేఫ్ కాదు, ఏ పార్టీకి కూడా సేఫ్గా లేదు. అటువంటి చోట వైసీపీ ఓట్లు చీలిక ఖచ్చితంగా నష్టం చేస్తుంది. అసలు దెందులూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని పెద్ద చేసింది ఇదంతా కూడా వీళ్ళే. సో ఆ నియోజకవర్గంలో కొంత వర్కౌట్ అయిందనమాట. కాంగ్రెస్ పార్టీ హార్డ్ వర్క్ కలిసి వచ్చింది. షర్మిల గారు మీటింగ్ పెట్టారు, ప్లస్ ఆయన కూడా అందరికీ తెలిసిన వ్యక్తి కావడంతో కొంత టీం వర్క్ అది బాగానే జరిగింది. అలాగే ఆ పక్కన ఉన్న చింతలపూడి ఎలీజా గారి ప్రభావం, అలాగే పూతలపట్టు నియోజకవర్గం కావచ్చు, పి గన్నవరం కావచ్చు, అంటే ఇంకా చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అటు వెళ్ళి పోటీ చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎఫెక్టు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 15 నియోజకవర్గాల్లో వైసీపీని ఓడిస్తాదేమో అనిపిస్తుంది. అదే జరిగితే వైసీపీ అధికార పీఠానికి దూరం అవుతుంది. చాలా స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి, జాగ్రత్తగా ఈ లెక్క గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీకి 10,000కు పైగా ఓట్లు వచ్చే నియోజకవర్గాలు వైసీపీ ఓడిపోయినట్టే. కాంగ్రెస్ పార్టీకి 10,000కు పైగా ఓట్లు పోలైతే, మేబీ 8,000కు పైగా ఓట్లు పోలైనా అవి వైసీపీకి లాస్ అయినట్టే. 5,000 లోపు ఓట్లు అయితే వైసీపీకి పెద్దగా లాస్ ఉండదు. సో అలా కాంగ్రెస్ పార్టీకి 20,000కు పైగా ఓట్లు వచ్చే నియోజకవర్గాలు ఒక 5 ఉన్నాయి. 20,000కు పైగా ఓట్లు వచ్చాయి. చీరాల కానీ, కడప కానీ, పులివెందులు కానీ, అలాగే సింగనమల కానీ, మడకశిర కానీ, మేబీ వీళ్ళు గెలుపు వరకు వెళ్ళినా వెళ్ళొచ్చు. 20,000కు పైగా ఎన్నైనా వస్తాయి. 50,000, 60,000, 30,000, 20,000 అని చెప్పను. 20,000కు పైగా ఈ ఓట్లు వస్తాయి. 10,000కు పైగా ఓట్లు వచ్చే నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి, ఒక 7-8 నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఈ ఎఫెక్ట్, ఈ ఓట్లు ప్రభావం, ఈ ఓట్లు వైసీపీకే చీలిక కాబట్టి వైసీపీకే నష్టం జరుగుద్ది. అది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు.